బాబు హయాంలో అప్పుల గురించి కుంభాలు కుంభాలు స్టోరీలు రాసి గంటల కొద్ది రోజుల కొద్ది డిబేట్లు పెట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇది అసలు లెక్క కూడా చెప్పట్లేదు. 2,00,000 కోట్ల దిశగా అంటూ సాక్షి రాస్తుంది. ఇది దుష్ప్రచారం అయితే అదే చెప్పండి. లేదు అసలు ఎంత అప్పు తీసుకున్నారు ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం వచ్చాక అధికారికంగా ఎందుకు చెప్పరు? అది పయ్యవుల కేశవ్ గారైనా చెప్పాలా, లేకపోతే పార్టీ చంద్రబాబు గారైనా చెప్పాలా ఎంత తీసుకున్నారు అన్నటువంటిది. వీళ్ళు 2,00,000 కోట్ల దాకా తీసుకెళ్ళిపోయారు. ఏప్రిల్ మే నెలలో 22,505, జూన్లో 14,000, జూలైలో 2,000, జూలై 15న జూలైలో మళ్ళీ 3,600, ఆగస్టున 5,000, టోటల్గా 1,26,702 కోట్లు. టోటల్గా ఏడాది మార్చి వరకు కాకు చెప్పిన గణాంకాల మేరకు 81,597 తీసుకున్నారు. ఇవన్నీ కలిపితే 1,28,702. బడ్జెటేతర పౌర సరఫరాల సంస్థ 2,000, మార్కెట్ ద్వారా 7,700, ఏపీఐసి ద్వారా 1,000, ఏపీఎండిసి ద్వారా 9,000, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 710, ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా 1,000 కోట్లు, ఏపీ జల్ జీవన్ మిషన్ కార్పొరేషన్ ద్వారా 10,000 కోట్లు, టోటల్గా 31,410 కోట్లు. టోటల్ ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 15,000, హట్కో 11,000, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ నుంచి 5,000, అదొక 31,000 కోట్లు. మొత్తం కలిపితే 2,00,000 కోట్ల దిశగా ఉంది. ఇప్పటికే 1,91,112 కోట్ల అప్పులు అన్నటువంటిది వీళ్ళు రాస్తున్నటువంటి వార్త. అసలు ఎంత తీసుకున్నారు ఇది స్పష్టతనివ్వాల్సింది ప్రభుత్వం.